మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. దయగలిగిన దేవుడు, కృపగలిగిన తండ్రి మన జీవితాలలో మనకు అనుగ్రహించిన మరొక నూతన దినమును బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరికే చెందునుగాక. ఆ దయగలిగిన దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. ఆదికాండ గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం. యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడు దర్శించే దేవుడు. అబ్రహాం గారి విశ్వాస యాత్రలో శారమ్మ గారి ప్రమేయం కూడా చాలా ఉంది. ఎందుకంటే భార్యాభర్తలుగా అబ్రహాం గారు, శారమ్మ ప్రేమ కలిగిన వారై, ఏక మనసు కలిగిన వారై, దేవుని ఎదుట వినయ విధేయతలు కలిగి నడిచేవారు. ఒక దినాన దేవుడు శారమ్మను దర్శించి ఏ వాగ్దానం అయితే అబ్రహాం గారికి దేవుడు చేశాడో ఆ వాగ్దానము ప్రకారం, ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆయన వాగ్దానమును సంపూర్తి చేశారు. మన దేవుడు వాగ్దానమును నెరవేర్చే దేవుడు. మన దేవుడు దర్శించే దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని చేత దర్శించబడాలని, దేవుని ప్రభావం మనం చూడాలని, దేవుని ప్రభావం మనం కలిగి ఉండాలని ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నారా? మనం ప్రార్థన చేస్తే మనల్ని దర్శించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు మనం నమ్ముకొనిన యేసుక్రీస్తు ప్రభు. మనం ఉన్న నిరాశలో, మనం ఉన్న నిస్పృహలో, మనం ఉన్న ఇబ్బందిలో, మనం ఉన్న లోటులో నన్ను పట్టించుకునేవారు ఎవరు లేరండి, నన్ను దర్శించేవారు ఎవరు లేరని బాధపడుతున్నావా? నిన్ను దర్శించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. అబ్రహాము, శారమ్మలకు చాలా లోటుంది. వారు బహుకాలము కలిసిన వృద్ధులైపోయారు. అయితే దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం ప్రకారం వారిని దర్శించాడు. వారి లోటును తొలగించాడు. వారు పొందిన అవమానమును తీసివేసి వారిని కటాక్షించి అనేక జనములకు తండ్రిగా, అనేక జనములకు తల్లిగా అబ్రహాము, శారమ్మలను దేవుడు ఏర్పాటు చేశారు. నువ్వు కూడా దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుని ఎదుట వినయ విధేయతలు కలిగి ఉంటే, నీ లోటులో నుండి, నీ ఇబ్బందిలో నుండి నిన్ను తొలగించి, నిన్ను దర్శించి, నీకు ఏదైతే లోటుగా ఉందో ఆ లోటును పూడ్చి అనేకులకు ఆశీర్వాదకరంగా చేసే దేవుడు ఈ దినాన్న నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మనలను దర్శించే దేవుడు. ఆయన మనకిచ్చిన మాట చొప్పున నెరవేర్చే దేవుడు. దేవునికి స్తోత్రం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయంలో మనోహ భార్య మనకు కనబడతారు. వారికి పిల్లలు లేరు. మనోహ భార్య గొడ్రాలై ఒక రకమైన అవమానానికి గురవుతూ ఉంది. అయితే వారిద్దరూ భక్తి కలిగిన దంపతులు. వారు ప్రార్థన చేస్తుండగా మనోహ లేని టైంలో మనోహ భార్య దగ్గరకు ఒక పురుషుడు, దేవుని దూత యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమై, నేను మీకు ఒక బహుమానాన్ని ఇస్తున్నాను, ఒక కుమారుడిని ఇస్తున్నాను అని తెలియజేస్తే అదే మాట మనోహ భార్య మనోహకు తెలియజేసింది. అయితే మరొకసారి మనోహ కూడా దేవుని సన్నిధిలో భక్తి కలిగి ఎడతెగక ప్రార్థన చేస్తే మరొక్కసారి దేవుని దూత యేసుక్రీస్తు ప్రభు దర్శనమిచ్చి ఏ వాగ్దానం అయితే తన భార్యకు చేశారో అదే వాగ్దానమును మనోహకు కూడా తెలియజేసి ఒక శక్తి కలిగిన, బలము కలిగిన ఒక కుమారుడు మీ ఇద్దరికీ కలుగుతారని వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం నెరవేర్చబడింది. మన ఆసక్తిని బట్టి, మనం దేవుని యొద్ద మనం చేస్తున్న ప్రార్థనను బట్టి నిన్ను నన్ను దర్శించే దేవుడు యేసయ్య ఉన్నారు. ఆ దేవుని దగ్గరికి వెళ్దాం. ప్రభువా, మమ్మల్ని దర్శించండి, మాకు పలానాది లోటుగా ఉంది తండ్రి, లేదా మేము ఇబ్బందులు పడుతున్నాం ప్రభువా, మేము శ్రమల పాలైపోతున్నాం తండ్రి, మమ్మల్ని కనికరించంటే ఈ దినాన నిన్ను దర్శించడానికి ఆయన సిద్ధపడి మనతో ఆయన వాగ్దానం చేస్తున్నారు. నయోమి 10 సంవత్సరాలు మోయాబు దేశంలో చాలా ఇబ్బందులు పడింది. ఎందుకు అని అంటే బెత్లెహేము కరువు పాలైపోయిందని. అయితే దేవుడు బెత్లెహేమును దర్శించాడు.
మరలా రొట్టెల గృహంగా అభివృద్ధి ప్రదంలో సర్వ సమృద్ధి కలిగిన ప్రదేశంగా దేవుడు అభివృద్ధి చేయటం నయోమ తెలుసుకొని తిరిగి బెత్లెహేముకు వచ్చింది. మనకి ఏదైనా కరువు ఉందా, లోటు ఉందా, దేవుని దగ్గరికి వద్దాం. ఆయన దర్శించే దేవుడు. ఆయన నీ కరువును సర్వ సమృద్ధిగా మార్చే దేవుడు. నీ లోటును తీర్చివేసి నీ అవమానమును తొలగించి ఆనందముతో నిన్ను నింపే దేవుడు. ఈ దినాన్ని నీతో ప్రమాణం చేస్తున్నాడు, నీతో వాగ్దానం చేస్తున్నాడు. నేను నా వాగ్దానాన్ని నెరవేరుస్తాను, నేను ఇచ్చిన మాటను తప్పక నెరవేర్చే దేవుడను నేను నిన్ను దర్శిస్తాను. మనం చేయవలసింది ఆయన సన్నిధిలో సాగిలపడాలి. ప్రభువా, మమ్మల్ని దర్శించండి అయ్యా, నీ ప్రభావంతో మమ్మల్ని నింపండి అయ్యా అని ప్రార్థన చేస్తే నిశ్చయముగా మనల్ని దర్శించే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఇంకెందుకు ఆలస్యం? ఆ దేవుని దగ్గరికి వద్దాం, ఆయన పాదాలు పట్టుకుందాం, ఆయన సన్నిధిలో ప్రాధేయపడదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవుడా, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రం. ఈ నూతన దినములో మీరు మాకిచ్చిన ఈ వాగ్దానమును బట్టి నీకు స్తోత్రం. అబ్రహాముకు వారసులము, అబ్రహాము వాగ్దానములకు వారసులం. అబ్రహాము గారికి మీరు ఏ వాగ్దానం అయితే చేసి మీరు ఆయనను దర్శించారో అదే వాగ్దానమును చేతపట్టుకుని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని దర్శించండి దేవా, నువ్వు ఇచ్చిన మాట చొప్పున మాకు వాగ్దానములను నెరవేర్చండి ప్రభువా, నీకు స్తోత్రం. లోటు లేని వారమై, కొదువ లేని వారమై, నిరాశ లేని వారమై, సంతోషం కలిగి అనేకులకు ఆశీర్వాదకరంగా మేముండున్నట్లు దయ చూపించి మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.